అన్న దాదాపు 9 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయనే సీఎంగా ఉన్నా కూడా పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా గ్రామీణ శాఖ మంత్రిగా ఆయన రోడ్లు పరిశీలిస్తున్నాడు వచ్చి. సో ఎలా ఉందంటారు? అంటే ఈ తరహా పరిపాలన గత 5 ఏళ్లలో చూసారా మీరు? చూడలే, బట్ మాకు బాగా ఇబ్బందిగా ఉందిలే. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా రోడ్లను బాగా డెవలప్ చేశారు. మాకు కావాల్సింది అదే, అంత మించి ఇంకేం లేదు. కానీ అసలు ఏం చేయట్లేదు, దొంగ హామీలు ఇచ్చి వచ్చారు. ఇక అవన్నీ ఇక మనం అంటే రాంబాబు గారు కానీ, రోజా గారు కానీ, పేరు నాని గారు కానీ పొద్దున్న లేస్తే ఇదే కదా వాళ్ళు చెప్తుంది. కరెక్టే చెప్పారు. మాకు ఏంటంటే మేము యాతన పడ్డది అంటే వానలో కానీ వర్షాలు కురిసినప్పుడు కానీ, వర్షాలు చాలా లేదు. ఈ రోడ్డు మెయిన్ కొలకలు రోడ్డు, మేము చాలా ఆదరణ పడేవాళ్ళం. ఆటో వాళ్ళు మా పళ్ళు ఇరుక్కుపోయి ఆటోలు ఆగిపోయి ఇప్పుడు వరకు బాగుంది దేవుడి వల్ల. ఇప్పుడు రోడ్లు వేసారుగా మాకు ఆటోలు ఫ్రీగా ఉంది, బాగుంది, బాగుంది. అలాగే ఇసుక మనలాంటి సామాన్యులు ఇసుక కొనుక్కోవాలంటే గతంలో బాగా ఇబ్బంది ఉండేది. ఇసుక అంటే ఇప్పుడు వరకు బాగానే ఉంది. అటు వరకు 10 ఏళ్ళు పెట్టినా కూడా ఇసుక వచ్చేది కాదు. 10 ఏళ్ళు పెట్టినా కూడా అందుబాటులో తీసుకునేది కాదు. ఇప్పుడు పర్లా బాగుంది. మందు అంటే అన్న అటు వరకు డబ్బులు పెట్టినా కూడా జనాలు తన్నుకునేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, ఇప్పుడు వరకు బాగుంది. చెబుతా ఉంటారు కానీ మామూలు ఏమన్నా కానీ జనాల్లో ఆలోచన ఉందా లేదా అంటున్నాను. ఇప్పుడు వరకు బాగానే ఉందన్న. అన్న దాదాపు 9 నెలలు అవుతుంది. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా ఉంది పనితీరు? ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందట. పెన్షన్లు టైంకి వస్తున్నాయి. మరి ఏం లేదు, అసలు ఏం చేయట్లేదు అని చెప్పి జగన్ గారు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటుంది. రోడ్లు ఎట్లా ఉన్నాయి ప్రధానంగా ఈసారి? వేస్తున్నారు, ప్యాచ్ వర్క్లు వేస్తున్నారు. పెన్షన్లు అయితే టైంకి వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారంటే కొద్దిగా టైం ఏంటయ్యా, నేను సూపర్ 6 హామీ ఇచ్చాను, అట్లాగే చేస్తాను, అన్ని పథకాలు చేస్తా అంటున్నాడు. టైం ఇస్తే చేస్తాడని నమ్మకం ఉందా మీకు? చేస్తాడు. జగన్ గారికి ఇప్పటికి ఏంటి తేడా? ఏం తేడా గమనించారు మీరు? ఎట్లా అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏం గమనించారంట? ఇప్పుడు పనులు చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. 9 నెలలు అయింది. టైం ఇస్తే ఇంకా బాగా చేస్తాడు. నమ్మకం అయితే ఉందా బాబాయ్? నమ్మకం ఉందంటారా? అసెంబ్లీ సమావేశాల్లో కొంత బూతులు అనేవి లేవు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం బాగానే ఉంది. అది మరి కొడాలి నాని గారు కానీ, పేరు నాని గారు కానీ వీళ్ళందరూ అసలు ఏమి లేదు, అంత అరాచకంగా ఉంది, కావాలని కేసులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు కదా సార్. అవన్నీ మామూలుగా ప్రతిపక్షం ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడేగా. అంతే. ఏం గమనించారండి ఈ 9 నెలల పరిపాలనలో? ఏం గమనించారు? పర్వాలేదు, రోడ్లు బాగానే ఉన్నాయి, మిగతా కార్యక్రమాలు అన్ని బాగానే వస్తున్నాయి. పర్వాలా, కొంత ఇంకా బాగా చేయాలంటే టైం పడుతుంది, పైసలు లేవు కదా ప్రస్తుతానికి, అందుకని ఆగిపోతున్నాడు. చంద్రబాబు గారు నమ్మి పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి అంటారా? వస్తేనే నమ్మకం ఉంది. నమ్మకం అయితే ఉంది. మరి నేను 5 ఏళ్ళు ఆగండి మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు. సహజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటా ఉంటారుగా, రాళ్ళు వేస్తా ఉంటారు జనాలు కదా అంతిమంగా. బాగానే ఉంది ప్రస్తుతానికి, కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నారు. మరి అది ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. బాగానే ఉంది.